లో ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం. అదేంటంటారా, కొబ్బరి కర్జకాయలు, బెల్లం కర్జకాయలు, అలాగే పప్పుల పొడి కర్జకాయలు, పంచదార అన్నీ రెడీ అయిపోయాయి. అన్ని టబ్బుగా అయితే వేసి పెట్టేశారు విడివిడిగా. ఇక్కడ వచ్చేసి కొబ్బరి చూడండి ఎంత ఫుల్గా ఉందో, అంత ఫుల్గా పెడితేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే పప్పుల పొడి కూడా ఫుల్గా పెట్టాలి. ఒక్కొక్కరు తక్కువ పెట్టి చేస్తుంటారు. తినంగానే నోటి నిండా రావాలి ఫుల్గా పొడి ఏదైనా, అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ ప్యాకింగ్ ఎలా చేయాలంటే, ఒక ప్యాకెట్లో 5 కిలోలు, ఒక ప్యాకెట్లో 1/2 కిలో, ప్యాకెట్లో కేజీ, అలాగైతే అన్ని ఐటమ్స్ వీళ్ళు సపరేట్గా వేరే వాళ్ళకి ఇవ్వటానికి గిఫ్ట్ ప్యాకింగ్ లాగా చెప్పారు. అందుకనేసి ఇలా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము. ఫస్ట్ కేజీలు, అర కేజీలు, పావు కేజీలు వేసి పెట్టేసి, తర్వాత 5 కేజీల బాక్స్ ఒకటి, 10 కేజీల బాక్స్ ఒకటి అలాగైతే వేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తుంటారు. ఎవరు ఎలా చెప్పినా కానీ మన వర్క్ మనమైతే కరెక్ట్గా చేసి ప్యాకింగ్ ఇచ్చేయాలి. అందుకే ఫస్ట్ ఇలా వేయాలని చెప్పేసి మన వర్కర్స్కి అయితే చూపిస్తున్నాను నేను. ఇంకా ఒకసారి చూపిస్తే ఇంకా వాళ్ళు అలాగే సేమ్ చేసేసి ప్యాకింగ్ చేసి పక్కనైతే పెడతారు. ఇంకా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయిందని ఇంకా పొద్దున పూటే ఈ వర్క్ అయితే చూపించేస్తున్నా. ఈ కర్జకాయలు అసలు ఈ చిన్న బాక్స్లో అస్సలు పట్టట్లేదు. పావు కిలో కూడా 3 కర్జకాయలకి డబ్బా ఫుల్గా అయిపోయింది. అదే మామూలు స్వీట్స్ అనుకోండి పావు కేజీ కరెక్ట్గా పడతాయి. ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి సైజు అన్ని పట్టవు. అందుకే కొద్ది పెద్ద బాక్స్లో వేయమని చెప్పేసి ఫస్ట్ ఈ 5 కేజీలు ఒక బాక్స్ ఇలా చేసి పెట్టమని చెప్పేస్తున్నా. ఓకేనా, మన వర్క్ అయితే